ఈ కంటైనర్లో ఉండే మన పుష్పరాజు 30 రోజుల్లో జాపనీస్ అయితే నేర్చుకుంటాడనమాట. ఫైర్ కదా, వైల్డ్ ఫైర్. చూడ్డానికి ఇది ఎర్రచందనం దొంగలాగున్నా, కాకపోతే ఇది నిజమైంది చెక్క కూడా కాదు, అసలు ఏం కూడా కాదు. జస్ట్ ఇది చూడండి ఇట్లా ఊడిపోతుంది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ రాయ్స్. ఈరోజు నేను ఎక్కడున్నానంటే మన వెనకాల పుష్ప 2 మూవీలో స్టార్టింగ్ సీన్లో ఒక కంటైనర్ కనిపిస్తుంది కదా. ఈ కంటైనర్లో ఉండే మన పుష్పరాజు 30 రోజుల్లో జాపనీస్ అయితే నేర్చుకుంటాడనమాట. సో ఇదే ఆ కంటైనరు. మీకు ఆ లెటర్స్ అనేవి మనకి రివర్స్లో అయితే కనిపిస్తూ ఉంటాయి, చూస్తున్నారా? దాన్ని రివర్స్లో చదవండి, మీకు పుష్ప అనే నేమ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. పుష్ప 2 మూవీ ఎవరైతే చూసారో వాళ్ళకైతే క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే సో ఇక్కడ లెటర్స్ అన్నీ కనిపిస్తున్నాయి. PUSHPA అంటే రివర్స్ తిప్పితే మనకి పుష్ప అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మన పుష్పరాజ్ గొడ్డలి గుర్తు కూడా ఉంది చూడండి. సో మామూలుగా లేదు. సో ఈ కంటైనర్లోనే 30 రోజులు ఉంటాడనమాట మన పుష్పరాజు. జాపనీస్ అయితే నేర్చుకుంటాడు. సో పుష్ప 2 మూవీ చూసిన వాళ్ళకైతే అర్థమైపోతుంది. సో ఆ కంటైనర్ అయితే ఇక్కడే ఇదే అనమాట. సో ఆ కంటైనర్ కూడా చూడండి, ఎర్రచందనం కలర్ రంగులు అయితే ఉంది. సో మూవీలో సుకుమార్ గారు ఎవరైతే ఉన్నారో పుష్పకి సంబంధించిన వెహికల్స్ కూడా రెడ్ కలరే ఉంటాయి. ఫస్ట్ పుష్ప పార్ట్ 1లో ఉన్న ఓమ్ని వ్యాన్ కానీ, అండ్ సెకండ్లో ఉన్న వెహికల్ ఉంటుంది కదా, సో అది కూడా రెడ్ కలర్లోనే ఉంటుంది. అండ్ ఈ ట్రక్ ఏదైతే కంటైనర్ ఉందో ఇది కూడా రెడ్ కలరే ఉంటుంది అనమాట. సో అలా సింబాలిక్గా ఎర్రచందనం లాగా సింబాలిక్గా మనకైతే పుష్ప 2 మూవీలో కానీ పుష్ప మూవీలో కానీ సుకుమార్ గారు అయితే సింబాలిక్గా చూపించారు. సో ఈ కంటైనర్ లోపల ఏముందో అనేది మనమైతే ఎక్స్ప్లోర్ చేద్దాం. చూద్దాం, లేట్ చేయకుండా వెళ్ళిపోయి చలో ఈ కంటైనర్. సో ఇప్పుడు మనం ఈ కంటైనర్ లోపలికి అయితే వెళ్ళిపోదాము. మనకి ఇందాక నేను చూపించాను కదా పుష్పరాజ్ గుడ్డలి గుర్తు ఏదైతే ఉందో అదే. అండ్ ఇక్కడ పుష్ప లెటర్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి నేమ్ ఉన్నట్టు. అండ్ మనకి ఇక్కడ దీనికి కంటైనర్ నెంబర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి దీనికి ఎంట్రీ అయితే ఇలా ఉందన్నమాట ఈ కంటైనర్ది. సో ఈ కంటైనర్ చూస్తే ఈ ఎలివేషను ఇలా మనకైతే కనిపిస్తూ ఉంటుంది. సో పైన మనకి 2 3 4 5 తాడి చెట్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ కంటైనర్ పుష్ప 2 స్టార్టింగ్లో పైనుంచి కింద అయితే పడుతుంది. ఇదే ఆ కంటైనర్ అనమాట. దీనికైతే ఎంట్రీ లాగైతే ఉన్నాయి చూడండి. లోపలైతే ఈ విధంగా మనకైతే ఉందన్నమాట కంటైనరు. అండ్ ఇక్కడ చూడండి ఎలా ఉందో. ఇలా అయితే మనకైతే కంటైనర్ లోపలైతే సెటప్ అయితే చేశారు. పుష్ప 2లో ఉన్న కంటైనర్ అయితే ఇదే, మామూలుగా లేదు కదా, సూపర్గా ఉంది ఈ కంటైనర్ అయితే. అండ్ ఇక్కడ చూస్తే మనకి కొన్ని సముద్రపు సెట్స్ అయితే కనిపిస్తున్నాయి. బోట్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది అక్కడ, పెద్ద బోట్ లాంటిది అది. ఇక్కడ మనకు చూస్తే వేరే లాంగ్వేజ్లో ఉన్న కంటైనర్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి చూడండి. చాలా కంటైనర్స్ అయితే ఇక్కడైతే పడున్నాయి అనమాట. సో ఇవన్నీ పుష్ప మూవీకి సంబంధించిన కంటైనర్స్ అని అనుకుంటున్నాను నేనైతే. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇంకో కంటైనర్ కూడా ఉంది చూడండి. మామూలు కంటైనర్లు ఇక్కడ పడేసినారు డబ్బాలు లెక్క ఇక్కడ. అండ్ ఇక్కడ మనం చూస్తే ఈ కంటైనర్లోంచి మనకి ఎర్రచందనం దుంగలు పడతాయి కదా. సో ఆ ఎర్రచందనం దుంగలు కూడా ఇక్కడైతే ఉన్నాయి చూడండి. పుష్ప 2 మూవీలో చూపించిన ఎర్రచందనం దుంగలు అయితే ఇవే. వెనకాల మనకి కంటైనర్ కూడా కనిపిస్తూ ఉంది. సో ప్రజెంట్ మనము ఎక్కడున్నామంటే పుష్ప 2 మూవీలో షికావత్ సారు ఎర్రచందనం దొంగలు పట్టుకున్న థాట్లో ఉండి గోడౌన్లో పెడతారు కదా, ఇదే ఆ గోడౌన్. ఇక్కడ మనం చూస్తే ఎర్రచందనం దొంగ కూడా కనపడింది. చూడ్డానికి ఇది ఎర్రచందనం దొంగలాగున్నా, కాకపోతే ఇది నిజమైంది చెక్క కూడా కాదు, అసలు ఏం కూడా కాదు. జస్ట్ ఇది చూడండి ఇట్లా ఊడిపోతుంది. దీనికి రెడ్ కలర్ వేసి ఎర్రచందనం దొంగలాగైతే పెట్టారనమాట. అండ్ ఈ వెనకాల ఏదైతే గోడౌన్ ఉందో ఈ గోడౌన్లోనే షికావత్ సారు ఎర్రచందనం దొంగలు పెట్టినట్టు పెడతాడు. అండ్ ఇక్కడ నిలబడి అటు సైడు పుష్పతో మాట్లాడతారనమాట. వైల్డ్ ఫైర్ అనే డైలాగు, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా అనే డైలాగ్ మీరు ఆల్రెడీ చూసి ఉంటారు. సినిమా చూసిన వాళ్ళకైతే క్లారిటీగా అర్థమైపోతుంది. ఇదే ఆ గోడౌన్. ఒక్కసారి మనం ఆ బ్రిడ్జ్ అంటే అదైతే పైన కట్టలాగా ఉందో దాని మీదకి వెళ్ళిపోయి మనమైతే కొంచెం డిస్కస్ చేద్దాం. అంటే అది కూడా మీకు చూపిస్తారు. చలో, చూసారా, మామూలు లేదు ఇది. పుష్ప సినిమాలో షికావత్ గారు ఎవరైతే ఉన్నారో షికావత్ సారు ఎర్రచందనం దొంగలను పట్టుకుంటాడు కదా. సో అదే ఈ ప్లేస్ అనమాట, చూసారా. అండ్ ఇక్కడే షికావత్ సార్ నిలబడతాడు. అండ్ ఇక్కడ నుంచి మనకి ఇదైతే కనిపిస్తున్నది బ్రిడ్జ్ టైపు. ఇక్కడ అల్లు అర్జున్ గారు నిలబడి
వైల్డ్ ఫైర్ అని డైలాగ్ ఉంటుంది. ఏదో ఎర్రచందనం దొంగల్ని మన ఎడ్ల బండి మీదకి సెట్ చేసి అన్ని పంపించిన తర్వాత రిటర్న్ వచ్చినప్పుడు ఏదైతే అక్కడ నుంచి డైలాగ్స్ అయితే ఉంటాయో సో అక్కడి నుంచి నిలబడి సో ఇక్కడ వీళ్ళతో మాట్లాడతారనమాట. ఇదే ఆ గోడౌన్, ఏదైతే ఎర్రచందనం దొంగల్ని పెడతారో ఇదే ఆ గోడౌన్ అనమాట. అండ్ ఇక్కడ మనం చూస్తే మనకి ఎర్రచందనం దొంగలు లాంటివి కూడా కనిపిస్తూ ఉన్నాయి, చూసారా? సో ఇదొక ఎర్రచందనం దొంగ, అండ్ ఇక్కడ చూస్తే ఇంకొక ఎర్రచందనం దొంగ. ఇవన్నీ సెటప్స్ అనమాట, సినిమా కోసం యూజ్ చేసినవి. అండ్ ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళిపోతే ఎర్రచందనం దొంగలు బాగా కనిపిస్తున్నాయి చూడండి. సో ఇగో ఇక్కడ కనిపించేదంతా కూడా ఎర్రచందనం దొంగలే అనమాట. చూసారా ఎంత చేశారో, ఇదంతా స్పాంజ్ నిజమైన ఎర్రచందనం దొంగలం కావాలి, అవి యొక్క స్పాంజ్ అనమాట. అండ్ ఇక్కడ చూస్తే వాటిని వెయిట్ మెజర్ చేయడానికి అయితే కాటాలాగైతే ఇక్కడైతే ఉంది పైన చూడండి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గోడౌన్ తిరుపతి అని చెప్పి రాసింది. అండ్ ఇక్కడ చూస్తే గోడౌన్ లాగా ఉందన్నమాట. దీనికి ఎంట్రీ అయితే క్లోజ్ చేసి ఉంది ప్రజెంట్ అయితే. చూడండి ఎంత బాగా ఉంది అయితే. సో ఇక్కడే పుష్ప మూవీ షూటింగ్ అయితే జరిగింది. అండ్ అక్కడ మీకు చెప్పాను కదా, అల్లు అర్జున్ గారు అక్కడ నిలబడి అయితే డైలాగ్స్ అయితే ఉంటాయి, వైల్డ్ ఫైర్ అవన్నీ అని చెప్పేసి డైలాగ్స్ అయితే అక్కడైతే ఉంటాయి. సో ఈ గోడౌన్ అయితే చూశారు కదా, మనము ఇప్పుడైతే ఆ పైన కట్ట దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. అండ్ ఇక్కడ నుంచి మనకి పైకి వెళ్ళడానికి దారి ఇక్కడ ఉన్నట్టయితే నాకు అనిపిస్తుంది. సో వెళ్ళి చూద్దాం మనమైతే. అండ్ ఇక్కడ మీరు చూసారా, ఈ రాయి మీద సేవ్ టైగర్స్ అని లేకపోతే వన్యమృగాల్ని కాపాడదామని అయితే రాసింది ఇక్కడ. ఇక్కడ చూడండి సేమ్ అదే రాసింది. అండ్ ఒకసారి ఈ కట్ట మీద ఏముందో మనమైతే వెళ్ళి చూద్దాము. ఎండ బీభత్సంగా కొడుతుంది, వాసిపోతుంది మామ, చాలా వాసిపోతుంది. ఈ కట్ట మీదకి ఎక్కడానికైతే దారి అయితే ఇలా ఉంది. మనమైతే ఎక్కుదాం, వెళ్దాం 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 వెళ్దాం. చలో 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 చలో, మనమైతే కట్ట మీదకి వచ్చేసాము. వస్తే ఎస్ ఎగ్జాక్ట్గా ఇదే ప్లేస్లోనే మనకైతే పుష్పరాజ్ గారు నిలబడి, అల్లు అర్జున్ గారు నిలబడి సో షికావత్ సార్తో మాట్లాడతాడు. చూసారా, ఎగ్జాక్ట్గా ఇదే ప్లేస్లో, ఎగ్జాక్ట్గా ఇదే ప్లేస్లో ఉండి మాట్లాడతారు. సో అక్కడ కనిపించేదే ఆ గోడౌను, ఏదైతే ఎర్రచందనం దొంగలే పెట్టిన గోడౌన్. సూపర్, మామూలు లేదు, బాగుంది, వ్యూ బాగుంది. అండ్ ఇటు సైడ్ చూస్తే చాలా ఖాళీ ప్లేస్ అయితే కనిపిస్తుంది మనకి ఇక్కడ. సో ఇదే ఈ పుష్ప మూవీకి సంబంధించిన షూట్ లొకేషన్ వీడియోస్ అన్ని నా ఛానల్లో అప్లోడ్ చేశాను, వీలైతే అవి కూడా చూడండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేశాను. అండ్ వీలైతే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయిపోండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ నా సైడ్ నుంచి మీరు చూడాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. అండ్ లేట్ చేయకుండా ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేనైతే మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ.